వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ ఉందా చూడండి. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ 41 2 కాన్సెప్ట్స్ ఇవి. చేయండి, రెండు కంప్లీట్ చేద్దాము. సో వాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ గురించి మినిమం 1 క్వశ్చన్ వస్తుంది, పక్కా వస్తుంది. ఓకే, సో వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ గురించి మినిమం 1 క్వశ్చన్ ఇంటర్వ్యూలో వస్తుంది. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో వాలిడేషన్ అంటే అసలు ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే అసలు మీనింగ్ ఏంటనేది చూద్దాం. ఓకే, నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను, వెయిట్ చేయండి. సో వాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి అని చూద్దాము. ఫస్ట్ వాలిడేషన్ చేద్దాము, తర్వాత సబ్స్టిట్యూషన్ కూడా చేద్దాము. చాలా ఈజీగా ఉంటుంది మొత్తం, యాజ్ వెల్ యాజ్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. 1 మినిట్. మీకు వాలిడేషన్ ఐఎమ్ సారీ, వన్ మినిట్. ఒక ఇమేజ్ ఉంది, ఫార్వర్డ్ చేస్తున్నాను మీకు, వెయిట్. ఐఎమ్ సారీ, there is validation and substitution. వన్ మినిట్. అవి టైప్ చేయడం మన దగ్గర రెడీమేడ్ ఫార్మేట్ ఉంది, వెయిట్ వెయిట్. వాలిడేషన్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను చూడండి. మనం క్లాస్ డైలీ 7:30కి ఓకేనా మీకు? 7:30 to 8:30 అలా పెట్టుకుందామా, పర్లేదా? 7కే బెటరా? 7కే బెటర్ సార్. 7కి ఓకే సార్, మాకు ఆఫీస్ ఉంటుంది, రెడీ అయ్యేలా సార్. ఓకే ఫైన్. ఓకే చూడండి, 7:30కి అయితే మనకి 9కి అవుతుంది అనుకుంటా. ఓకే ఫైన్. వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ అంటే అసలు ఏంటి చూడండి, కాన్సెప్ట్ ఏంటి, వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ షీట్ లో మీకు ఏమైతే ఉందో ఇవన్నీ చదవాలి మీరు. వాట్ ఈజ్ మీన్ బై వాలిడేషన్? వాలిడేషన్ అంటే అసలు ఏంటనే చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటి వాలిడేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్, మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు అనుకుందాం. పోస్ట్ చేస్తున్నప్పుడు రెఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ ఫీల్డ్, ఇలా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ కి సంబంధించి పర్టికులర్ ఫీల్డ్ అనేది ఏమి ఇవ్వాలి అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నమాట కొన్ని. అవి ఏమి ఇవ్వాలనేది మనం వాలిడేషన్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్.
సో చూడండి, వాట్ ఈస్ మీన్ బై వ్యాలిడేషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. పోస్టింగ్ కండిషన్. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ ఫీల్డ్ ఉంటుంది. రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి? సార్ మీ వాయిస్ వినపడలేదు సార్. ఏంటి వాయిస్ వినిపించట్లేదా? ఎవరికి వినిపించట్లేదా? క్లియర్ గా ఉంది సార్. ఎవరైనా రెగ్యులర్ గా వాయిస్ వినిపించట్లేదు అంటారు. మీ నెట్వర్క్ చూడండి సార్, మొబైల్ నెట్వర్క్ ఏమైనా కనెక్ట్ అవుతుందని చూడండి. మీరు ఎప్పుడు వాయిస్ వినిపించట్లేదు అంటారు. నాదేమో హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది నాకు. మొబైల్ హాట్స్పాట్ ద్వారా జాయిన్ అయితే మీకు వినిపించకపోవచ్చు. చూడండి, కొంచెం చెక్ చేసుకోండి. ఓకే, చూడండి. వాట్ ఈస్ మీన్ బై వ్యాలిడేషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీకు ఏముంటుంది? యాక్చువల్గా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తుంటారు. పోస్ట్ చేస్తున్న టైంలో రిఫరెన్స్ ఫీల్డ్, హెడర్ టెక్స్ట్ ఫీల్డ్, ఇలా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. పర్టికులర్గా ఆ ఫీల్డ్స్ లో ఏమేమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటారంటే వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఈజ్ checking, controlling, validation is checking or controlling the specific field. అంటే ఏంటి? కొన్ని ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. కరెక్ట్ గా ఇస్తున్నారా లేదా ఇన్పుట్స్ అనేవి కంట్రోల్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెకింగ్ స్పెసిఫిక్ ఫీల్డ్. పర్టికులర్ ఫీల్డ్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తున్నారా లేదనేది చెక్ చేస్తుంది వ్యాలిడేషన్. అది it is determine the mandatory fields. It is also determine the mandatory fields at the time of accounting entry posting. It is determine another. It is also 1 minute wrong unda entity correct undi kada. Okay, it is also determine the mandatory fields at the time of accounting entry posting. At the time of accounting entry posting, the system will be check our conditions. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో కండిషన్ చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్ అంటే ఏంటి? కండిషన్. రిఫరెన్స్ ఫీల్డ్ ఈ విధంగా ఉండాలి, లేదంటే హెడర్ టెక్స్ట్ ఈ విధంగా ఉండాలి అనేది మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. సో వ్యాలిడేషన్ అనేది ఏం చేస్తుంది? at the time of accounting entry posting, the system will be check our condition. అంటే హెడర్ టెక్స్ట్ ప్రాపర్ గా ఇచ్చారా లేదా, రిఫరెన్స్ అనేది ప్రాపర్ గా ఇచ్చారా లేదా, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి వ్యాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ట్రూ అంటే మీరు కరెక్ట్ గా ఇచ్చారనుకోండి, ద అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అవుతుందన్నమాట. ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్, సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. సో మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇచ్చారు అంటే రిఫరెన్స్ ఫీల్డ్ ఏ విధంగా ఇవ్వాలో అదే విధంగా ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది? అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెన్ గివ్ ది ప్రాపర్ ఇన్పుట్, ఇఫ్ యూ కెనాట్ గివ్ ది ప్రాపర్ ఇన్పుట్, సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. మీరు కరెక్ట్ గా ఇన్పుట్స్ ఇవ్వలేదు అంటే వ్యాలిడేషన్ లో ఎలా కాన్ఫిగర్ చేస్తామో ఆ విధంగా ఇవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ చెక్. వ్యాలిడేషన్ అనేది ఏం చేస్తుంది? రూల్ అన్నమాట. పోస్టింగ్ రూల్స్. యాక్చువల్ గా వ్యాలిడేషన్ అంటే ఏంటి? పోస్టింగ్ రూల్. వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ చెక్ అంటే రూల్ ని చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ ఏ రూలింగ్ చెక్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. ఫీల్డ్ అంటే ఏంటి? రెఫరెన్స్ ఫీల్డ్ ఎలా ఉండాలి, హెడర్ టెక్స్ట్ ఎలా ఉండాలి, లేదంటే కరెన్సీ ఏ కరెన్సీ తీసుకోవాలి అనే కొన్ని రూల్స్ అనేవి మనం కాన్ఫిగర్ చేస్తాం. అవి ప్రాపర్ గా ఉందా లేదనేది చెక్ చేస్తుంది వ్యాలిడేషన్ అనేది. when the user enters a transaction and enter the inputs. చూడండి, when the user enter a transaction and enter the inputs on the specific fields,
స్పెసిఫిక్ ఫీల్డ్స్ ప్రాపర్ గా ఇన్పుట్స్ అనేది ఇవ్వాలి. ఎండ్ యూజర్ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్, ప్రాపర్ వ్యాలిడేషన్. సారీ ఏంటి నాకు చూడండి, when the user enter a transaction and enter the inputs on the specific field, end user cannot give proper validation. user the error message will be reflected. Okay, fine. చూడండి, మనం ప్రాపర్ గా ఇన్పుట్స్ ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుంది, ఎర్రర్ మెసేజ్ అనేది మనకి చూపిస్తుంది అనమాట. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో మనం ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్, కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్. సో ఎవరైతే ప్రాపర్ గా ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో వ్యాలిడేషన్ రూల్ ప్రకారం ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, మనకి ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది. ఆ తర్వాత ప్రీ రిక్వెస్ట్, చెక్ మెసేజ్, ఇవన్నీ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, ఇది నేను చెప్తాను మీకు తర్వాత. ప్రీ రిక్వెస్ట్ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్తాను తర్వాత. చూడండి, యాక్చువల్లీ ఈ వ్యాలిడేషన్ అంతా కూడా చూడండి, హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ ఎట్ అబాప్ కోడ్ లెవెల్. అబాప్ కోడ్ లెవెల్లో మొత్తం కూడా అప్డేట్ అవుతుంది. అబాప్ కోడ్ లెవెల్లో అంతా కూడా అప్డేట్ అవుతుంది. మనం చేసే కాన్ఫిగరేషన్ అంతా కూడా ప్రోగ్రామింగ్ లెవెల్లో చేస్తాం. ఓకేనా? సో వ్యాలిడేషన్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, టు రెడ్యూస్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్. ఎండ్ యూజర్ అనేవాడు తప్పులు చేయకుండా కంట్రోల్ చేయొచ్చు. రెడ్యూస్ ది మాన్యువల్ వర్క్ అనేది తగ్గించుకోవచ్చు. సో అటువంటి వాటికి ఈ వ్యాలిడేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి, వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. Validation is checking or control specific fields. Validation is nothing but to verify or check specific field. Validation is nothing but define the monetary fields. Mandatory fields at the time of accounting entry posting. ఓ పని చేయండి, ఒకసారి మీరు FB50కి వెళ్ళండి. మ్యాండేటరీ ఫీల్డ్స్ వెళ్ళండి, ఒకసారి SAPలోకి వెళ్ళండి. ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది చూడండి. ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది. రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, హెడర్ టెక్స్ట్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, లేదంటే కరెన్సీ అవ్వచ్చు, కరెన్సీ ఉంటుంది కింద, కరెన్సీ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఇట్లా కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా అవే ఇవ్వాలి. అంటే ఎండ్ యూజర్స్ వాళ్ళకి ఇష్టమైన విధంగా ఇస్తుంటారు, అట్లా ఇవ్వకూడదు. కొన్ని కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రిఫరెన్స్ ఫీల్డ్ ఈ విధంగా మాత్రమే ఇవ్వాలి అని చెప్తారు. మనం చెప్తే ఎండ్ యూజర్ అలాగే ఇవ్వరు కదా, అందువల్ల ఏం చేస్తామంటే బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ ఏముంది, రిఫరెన్స్ ఫీల్డ్ కూడా మీ కంపెనీ కోడే ఇవ్వాలనుకుందాం. ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ కూడా మీ కంపెనీ కోడే ఇవ్వాలి. కాన్ఫిగరేషన్ ఎట్లా చేయాలి, దీన్ని వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ స్పెసిఫిక్ ఫీల్డ్స్, అంటే ఏ ఫీల్డ్ లో ఏమి ఇవ్వాలో కంట్రోల్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెక్ స్పెసిఫిక్ ఫీల్డ్, ప్రతి ఫీల్డ్ ని వెరిఫై చేస్తుంది లేదంటే చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్, పర్టికులర్ గా కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమి ఇవ్వాలనేది డిఫైన్ చేస్తుంది వ్యాలిడేషన్ అనేది. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ డిఫైన్ ది మ్యాండేటరీ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఈ ఫీల్డ్స్ ఏమేమి ఇవ్వాలనేది డిఫైన్ చేస్తుంది. At the time of accounting entry posting, the system will be check my condition. So మనం ప్రాపర్ గా ఇస్తున్నామా లేదని చెక్ చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ద అకౌంటింగ్ ఎంట్రీ విల్ బి పోస్టెడ్. మీరు కరెక్ట్ గా ఇస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్, సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది, సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట.
క్లియర్ కదా. అలాగే వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ చెక్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా, ప్రతి ఫీల్డ్ కి సంబంధించినటువంటి డేటా కరెక్ట్ గా ఇస్తున్నామా లేదా చెక్ చేస్తుంది. తర్వాత చూడండి, when the end user enter a transaction and enter the inputs on the specific field, if cannot give proper validation rule, the system will be showing error message. Error message అనేది చూపిస్తుంది అనమాట. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి, కంప్లీట్ గా పోస్టింగ్ సంబంధించిన అర్థం. పోస్టింగ్ రూల్స్, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్ టెక్స్ట్, హెడర్ టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, రెఫరెన్స్ ఫీల్డ్ ఏ విధంగా ఉండాలి, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే వ్యాలిడేషన్ అంతా కూడా కంప్లీట్ గా ప్రోగ్రామింగ్ లెవెల్లో ఉంటుంది. అబాపర్ కి సంబంధించింది యాక్చువల్ గా, కానీ అబాపర్ చేయరు, మనమే చేయాలి. ఇది అబాపర్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది, అంటే మనమే చేస్తాము, అబాపర్ కోడ్ లెవెల్లో అప్డేట్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ వ్యాలిడేషన్ చేద్దాము. ఇవి కొంచెం సెన్సిటివ్ కాన్ఫిగరేషన్స్ అండి, స్లోగా చేయాలి మీరు. ఓకే, కొంచెం స్లోగా చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్, ఫస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏముంది, వ్యాలిడేషన్ ఫస్ట్ GGB0 వెళ్ళండి. GGB0 కొంచెం కేర్ఫుల్ గా చేయాలి, స్లోగా చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, GGB0కి వచ్చాం కదా. ఇక్కడ డాక్యుమెంట్ హెడర్ అని చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ హెడర్, వెయిట్ ఫైనాన్స్ లోకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేయండి. పైన చూసారా వ్యాలిడేషన్ యాక్టివేట్ అయింది ట్యాబ్ పైన చూడండి, అక్కడ కాదు. సో వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ అయింది. క్రియేట్ వ్యాలిడేషన్ అన్నారు, క్రియేట్ వ్యాలిడేషన్ దానిపైన క్లిక్ చేయండి. వ్యాలిడేషన్ పైన క్లిక్ చేయండి. వ్యాలిడేషన్ నేమ్ అడుగుతుంది, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్ నేమ్. ఇక్కడ కూడా ఇవ్వండి, మీ కంపెనీ కోడ్ _ కంపెనీ కోడ్ ఇవ్వండి. అలా అవసరం లేదు, మీ కంపెనీ కోడ్ ఇచ్చేద్దాం డైరెక్ట్ గా. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వ్యాలిడేషన్ ఏంటి, మీ కంపెనీ కోడ్. ఓకేనా. ఇక్కడ డిస్క్రిప్షన్ _ వద్దు, జస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంకేముందులే. మీ కంపెనీ కోడ్ ఇచ్చాం. సో కొంచెం కేర్ఫుల్ గా చేయాలన్నమాట. సో మీ కంపెనీ కోడ్ అనేది ఇచ్చేసాం, ఎంటర్ చేయండి. లెఫ్ట్ సైడ్ చూడండి, మీ కంపెనీ కోడ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అక్కడ కాదు, కింద RUDH, ఇది మీ కంపెనీ కోడ్. సేవ్ చేయండి. కంప్లీటెడ్, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ మీ వ్యాలిడేషన్ RUDH సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ లోనే ఉంది. పైన చూడండి STEP అని కనిపిస్తుంది, స్టెప్ అని కనిపిస్తుంది చూడండి. స్టెప్ క్లిక్ చేయండి దానిపైన. వెయిట్ చూడండి, కొంచెం స్లోగా చేయాలి. మీరు వేరే చోట క్లిక్ చేయకండి, కన్ఫర్మ్ చేస్తే కానీ క్లిక్ చేయకండి. స్టెప్ అని కనిపించింది. ఇక్కడ కూడా ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ ఇద్దాము, సేమ్ డిస్క్రిప్షన్. మీ కంపెనీ కోడ్ ఏదైతే అదే ఇవ్వండి, RUDH. ఏదంటే డాక్యుమెంట్ ఎంట్రీ హెడర్ టెక్స్ట్ అని అట్లా కూడా ఇవ్వచ్చు, బట్ నేను ఇలా ఇచ్చేస్తున్నాను, అదొకటి ఇవ్వాలి. ఓకేనా. ఎంటర్ అండ్ సేవ్. సేవ్ చేయండి. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రీ రిక్విజిస్ట్ చూడండి, కింద లెఫ్ట్ సైడ్ ప్రీ రిక్విజిస్ట్. మనం మీకు నేను చెప్పాను ప్రీ రిక్విజిస్ట్ అంటే ఏంటనేది ఉంది అక్కడ చూడండి. ప్రీ రిక్విజిస్ట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనం పైన చూడ ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుందని చెప్పాను కదా. ఫస్ట్ ప్రీ రిక్విజిస్ట్ పైన క్లిక్ చేసాం. చేసిన తర్వాత రైట్ సైడ్ చూడండి, అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఉంది. ECC S/4HANA సేమ్ టు సేమ్ అండి, ఏమీ చేంజెస్ లేవు. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన డబుల్ క్లిక్ చేయండి. చేశారు కదా. మీరు వ్యాలిడేషన్ దేనికి చేయాలనుకుంటున్నారు, ఏ డాక్యుమెంట్ టైప్ కి చేయాలనుకుంటున్నారు. డౌన్కి వెళ్ళండి, డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది చూడండి.
డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది. వెళ్ళండి ఇంకా అది లాస్ట్లో ఉంది. డాక్యుమెంట్ టైప్ లాస్ట్ నుండి సెకండ్ వన్. డాక్యుమెంట్ టైప్ ఏ డాక్యుమెంట్ టైప్కి చేయాలనుకుంటున్నారు? డాక్యుమెంట్ టైప్ అని డబుల్ క్లిక్ చేయండి. అది పైన యాడ్ అయింది చూసారా? అది డాక్యుమెంట్ టైప్ అనేది యాడ్ అయింది. రైట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు అని చూడండి. ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ట్యాబ్స్ ని చూడండి. ఈజ్ ఈక్వల్ టు పైన క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ పైన క్లిక్ చేసాం. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ పైన యాడ్ అయింది చూడండి. కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ కింద ఉంటుంది. కాన్స్టెంట్ క్లిక్ చేయండి. కాన్స్టెంట్ ఏ డాక్యుమెంట్ అడుగుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ కదా, మనం ఎస్ఏ డాక్యుమెంట్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ యాడ్ అయింది పైన. క్లియర్ కదా? ఎస్ఏ డాక్యుమెంట్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ అండ్ ఏ అండి అండ్ చూడండి. అండ్ పైన క్లిక్ చేయండి. అండ్ కూడా యాడ్ అయింది. తర్వాత ఏ కంపెనీ కోడ్కి ఇది యాడ్ చేస్తున్నాం? కిందకి రండి. కంపెనీ కోడ్ ఉంటుంది చూడండి. అక్కడ కాదు. అది కాదు. రైట్ సైడ్ ఆ బాక్స్ లో అక్కడ ఉంటుంది చూడండి. కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ అనేది ఇవ్వాలి. అది కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. పైన కంపెనీ కోడ్ యాడ్ అయింది చూసారా? అది టాప్ లో యాడ్ అయింది. అంటే సి లాంగ్వేజ్ అంటారు కదా, అలా ఉంటుంది. ఇది ప్రోగ్రామింగ్ లెవెల్లో అప్డేట్ అవుతుందంటే ఇంకా అదే కంపెనీ కోడ్ అనేది యాడ్ అయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ పైన క్లిక్ చేయండి. ఈజ్ ఈక్వల్ కూడా యాడ్ చేసాం. కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. మీ కంపెనీ కోడ్ ఏంటో అది ఇవ్వండి. కంటిన్యూ. పైన చూడండి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా వస్తుందో చూడండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ అండ్ కంపెనీ కోడ్ ఈజ్ ఈక్వల్ టు కంపెనీ కోడ్ అవన్నీ వస్తున్నాయి. ఓకే, ఇవన్నీ ఇచ్చేసాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చెక్ అని చూసారా? చెక్ ప్రీ రిక్వెస్ట్ తర్వాత కింద లెఫ్ట్ సైడ్ అది CHECK చెక్. దానిపైన క్లిక్ చేయండి. చెక్ అన్నారు చూడండి. డాక్యుమెంట్ హెడ్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ దానిపైన క్లిక్ చేయండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేసాం. సో దేనికి సంబంధించింది అది? అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ పైన క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. అక్కడే ఉంటుంది చూడండి. డ్రాప్ డౌన్ చేయండి. కిందకి రండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. అదే లాస్ట్ లో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ లెవెల్లో చేస్తున్నాం మనం. పైన యాడ్ అయిందా డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది? అదే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది యాడ్ అయింది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ కాన్స్టెంట్. ఇక్కడ డాక్యుమెంట్ హెడర్ ఏమని ఇస్తాము? మన కంపెనీ కోడే కదా మనం అనుకున్నాము. ఇవ్వండి, మీ కంపెనీ కోడే ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చేసాం. అంటే హెడర్ టెక్స్ట్ లో ఎట్లా మనం ఏమి వాల్యుయేషన్ అనేది ఏమి ఇవ్వాలి ఎండ్ యూజర్ అనేది. ఓకేనా? పోస్ట్ అయ్యే టైంలో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలనేది ఇక్కడ ఇస్తున్నాం. కంపెనీ కోడ్ ఇచ్చాం. ఎంటర్ చేయండి. యాడ్ అయిందా? పైన యాడ్ అయింది. నెక్స్ట్ మెసేజ్ వాలిడేషన్ క్రియేట్ చేసాం మనం. సో నెక్స్ట్ మెసేజ్ అని చూసారా? దానిపైన క్లిక్ చేయండి. అంటే వార్నింగ్ మెసేజ్ ఏం రావాలి? ఆ మెసేజ్ టైప్ అన్నాడు. అని ఉంది కదా, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి. మెసేజ్ ఎలా రావాలి? ఎర్రర్ మెసేజ్ రావాలా, లేదంటే
డబ్ల్యూ అంటే వార్నింగ్ మెసేజ్ రావాలా, ఐ అంటే ఇన్ఫర్మేషన్. ఏ టైప్ మెసేజ్ కావాలి, ఈయనే తీసుకుంటారు. ఈ ఇవ్వండి చెప్తాను. ఈ మనకి ఏ టైప్ మెసేజ్ కావాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఆ రైట్ సైడ్ ఒక పెన్సిల్ సింబల్ ఉంది చూడండి, రైట్ సైడ్, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మెసేజెస్ ఏమన్నా ఎంటీగా ఉన్నాయా? ఇది యాక్చువల్గా ఎవాపర్ చేస్తారు, మనం కాదు. బట్ డౌన్కి రండి, కొంచెం డౌన్కి రండి. ఇంకా డౌన్కి వెళ్ళండి. 24 సెలెక్ట్ చేసుకోండి, ఎంటీగా ఉంది కదా. దానిపైన ఓకే 23 ఎంటీగా ఉంది, డబుల్ క్లిక్ చేయండి. ఒక ఎర్రర్ మెసేజ్ ఎలా ఫామ్ అవుతుందని ఇద్దాము. మెయింటైన్ పైన క్లిక్ చేయండి. మెయింటైన్ ఇక్కడ ఇవ్వండి. ఎర్రర్ మెసేజ్ దగ్గర ఏమిద్దాము? ఎంటర్డ్ ఏ వ్యాలిడేషన్ టెక్స్ట్ అని ఇవ్వండి. మనకి మెసేజ్ రావాలి, వ్యాలిడేషన్ టెక్స్ట్ అని ఇవ్వండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ అని మెసేజ్, ఎర్రర్ మెసేజ్ రావాలి. లేదంటే మీ ఇష్టం ఎలా ఇవ్వచ్చు. ప్లీజ్ ఎంటర్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనో ఏదైనా ఇవ్వచ్చు, లేదంటే వ్యాలిడేషన్ రూల్ అనో ఏదైనా ఇవ్వచ్చు. బట్ ఇది పిక్ అవ్వకపోవచ్చు, బట్ మనం ఇస్తున్నాం అంతే. వ్యాలిడేషన్ టెక్స్ట్. ఓకే, ఎంటర్, సేమ్ ఇదే పిక్ అవ్వకపోవచ్చు, జస్ట్ ఐడియా కోసం ఇస్తున్నాను నేను. ఎంటర్, సేవ్. సేవ్ అయిపోయింది కదా, రైట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇక్కడ వ్యాలిడేషన్ టెక్స్ట్ తర్వాత మెసేజ్ నంబర్ అని చూడండి. మెసేజ్ నంబర్ అక్కడికి వెళ్ళండి. రైట్ సైడ్. ఈ తర్వాత క్రింద ఈ ఉంది కదా, దాని క్రిందే మెసేజ్ నంబర్, నంబర్ పైన క్లిక్ చేయండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ అని ఇచ్చాం కదా, ఇది తీసుకుందామా. 3 ఇవ్వండి, 003 వ్యాలిడేషన్ టెక్స్ట్. థర్డ్ వన్ 003 కంటిన్యూ చేయండి. వ్యాలిడేషన్ టెక్స్ట్ ఎంటర్ చేయండి. ఎంటర్. వ్యాలిడేషన్ మెసేజ్, మీరు ప్రాపర్ వ్యాలిడేషన్ ఇవ్వకపోతే వ్యాలిడేషన్ టెక్స్ట్ అని మీకు ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎంటర్, సేవ్. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్, అసైన్ వ్యాలిడేషన్ రూల్. మనం రూల్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేసాం, మరి మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి కదా. అసైన్ చేస్తేనే పిక్ అవుతుంది, లేకపోతే అవ్వదు. OB28 వెళ్ళండి. S/4HANA కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఏం డిఫరెన్స్ ఉండదు. OB28 న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి. సెల్ PE ఉంది కదా, ఇక్కడ డాక్యుమెంట్ మనది ఏంటి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కదా, హెడర్ టెక్స్ట్ ఇవ్వండి. ఏదైతే అది తీసుకోవాలి. హెడర్ అయితే హెడర్, లైన్ ఐటమ్ అయితే లైన్ ఐటమ్. వ్యాలిడేషన్ ఏమని ఇచ్చాము, డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తుంది. మీరు ఇచ్చిన వ్యాలిడేషన్ కనిపిస్తుంది. మీ కంపెనీ కోడ్ ఇచ్చారు కదా, మీ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్. ఇవ్వండి అది. రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ యాక్టివేట్ చేయాలి. డ్రాప్ డౌన్ చేయండి. 1 తీసుకుంటే 0 ఉంటే ఇన్యాక్టివేట్, 1 తీసుకుంటే యాక్టివేట్. నో బ్యాచ్ ఇన్పుట్, అది అవసరం లేదు. యాక్టివేట్ ఆర్ ఇన్యాక్టివేట్ ఏదైనా ఒకటి తీసుకోవాలి. సో మనం యాక్టివేట్ చేస్తున్నాం అంటే ఏంటి, మన కంపెనీ కోడ్కి వ్యాలిడేషన్ అనేది యాక్టివేట్ చేస్తున్నాం. ఇవ్వండి. ఎంటర్, సేవ్. ఎంటర్ చేయండి. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్. కంపెనీ కోడ్ వచ్చేసింది. వ్యాలిడేషన్ నేమ్ లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి, ఉంది కదా.
లెఫ్ట్ మూవ్ చేయండి, కనిపిస్తుందా? ఓకే, వ్యాలిడేషన్ రూల్ RUDH అనేది వ్యాలిడేషన్ రూల్ క్రియేట్ చేసాం. సో ఈ వ్యాలిడేషన్ రూల్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వకూడదు. ట్రై చేద్దాం, వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ ఏంటి ఇవ్వండి, కిందకి రండి, రెంట్ ఇవ్వండి, రెంట్ అకౌంట్ తీసుకోండి, డ్రాప్ డౌన్ చేయండి. ఎంటర్ చేయండి. చూసారా, వ్యాలిడేషన్ టెక్స్ట్ ఇవ్వమని అడుగుతుంది. అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడేషన్ ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు, తీసుకోదు, మ్యాండేటరీ ఫీల్డ్ అయిపోయింది. మనం కాన్ఫిగరేషన్ చేసాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. సో వ్యాలిడేషన్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ దగ్గర వ్యాలిడేషన్ చేసాం కదా, ఇవ్వండి. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ దగ్గర ఏమి ఇచ్చాము? ఈ కంపెనీ కోడే మీ వ్యాలిడేషన్, ఇవ్వండి. ఎంటర్. చూసారా, తీసుకుంది. అమౌంట్ ఇవ్వండి. సార్ నాకు చిన్న డౌట్, అక్కడ మనం ఇచ్చిన కంపెనీ కోడ్ నేమ్ కాకుండా ఏదన్నా ఇచ్చినా తీసుకునిద్దా? ఏదైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం. నేను కంపెనీ కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని టెక్స్ట్ దగ్గర రిఫరెన్స్ ఫీల్డ్ దగ్గర ఏదైనా ఇస్తారు, మీ ఇష్టం. అది కంపెనీ కోడ్ ఇవ్వాలనే రూల్ లేదు. ఫీల్డ్ ఇట్స్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. మ్యాండేటరీ ఫీల్డ్ ఏదైతే చేయాలనుకుంటున్నారో, అక్కడ ఏమి నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వచ్చు మీరు. 50 ఇవ్వండి. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చండి, కంపెనీ కూడానే కాదు. కంపెనీ కూడా అనేది జస్ట్ మనం మర్చిపోతామంటే గుర్తుండదని అది ఇచ్చాను మనం. మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. వాళ్ళు ఎలా ఫాలో అవుతున్నారు క్లయింట్ అనేవాళ్ళు, దాన్ని బేస్ గా చేసుకుని మనం వ్యాలిడేషన్ రూల్ అనేది ఇవ్వాలి. ఎంటర్. స్టార్ ప్లస్ అమౌంట్ ఇవ్వండి, స్టార్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇచ్చారా? ఇస్తే ప్లస్ ఇవ్వండి. ఓకే, ఎంటర్. సిమ్యులేట్. చూసారా, వ్యాలిడేషన్ హెడర్ టెక్స్ట్ యాడ్ అయిన పైన RUDH మీ కంపెనీ కూడా అనేది యాడ్ అయ్యింది. వేరే నేమ్ తీసుకోవచ్చు. ఓకే, పోస్ట్ చేసేయండి, సేవ్ చేసేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఇది వ్యాలిడేషన్. నేను హెడర్ టెక్స్ట్ కే చేశాను. రిఫరెన్స్ ఫీల్డ్ చేస్తారా, లేదంటే కంపెనీ కోడ్ చేస్తారా, లేకపోతే కరెన్సీకి చేస్తారా అనేది మీ ఇష్టం. దేనికి కావాలంటే దాన్ని చేసుకోండి. వ్యాలిడేషన్ అనేది ఏ ఫీల్డ్కి కావాలంటే ఆ ఫీల్డ్ చేసుకోవచ్చు వ్యాలిడేషన్ అనేది. అలాగే సబ్స్టిట్యూషన్. ఇంకోటి ఏముంది? సబ్స్టిట్యూషన్ అంటే అసలు ఏంటనే చూద్దాం. ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. సబ్స్టిట్యూషన్. వాట్ ఈజ్ మీన్ బై సబ్స్టిట్యూషన్? సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? చాలా ఇంపార్టెంట్, చదవండి. అది మెటీరియల్ మొత్తం చదవాలి. At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, we will update automatically based on the substitution configurations అన్నారు. చూడండి, ఇది కూడా అంతే, సేమ్. వ్యాలిడేషన్ ఎలా చేసామో ఆ విధంగానే చేస్తాం. బట్ వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది, మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. At the time of accounting entry posting, whatever inputs is required, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనకి ఏమేమి ఇన్పుట్స్ అనేవి రిక్వైర్డ్ లో ఉన్నాయో, based on the client requirement, we will update automatically based on the substitution configurations అన్నారు. అంటే అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఆటోమేటిక్ గా మీకు అవన్నీ కూడా అప్డేట్ అవుతాయి బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్. వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఇచ్చాం, బట్ సబ్స్టిట్యూషన్ అనేది మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా పిక్ అవ్వాలి. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకునే చేస్తాం.
requirement based on the client requirement will be updated automatically. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. ఎలా అవుతాయి? బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్ బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. కిందకి రండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? ఇది ఒక క్వశ్చన్ వస్తుంది మ్యాక్సిమం. వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? Validation means the particular inputs we need to enter manually at the time of accounting entry posting. Manual ga మనం particular inputs అనేవి ఎంటర్ చేయాలి. Validation means the particular inputs we need to enter manually at the time of accounting entry posting. Manual గా అప్డేట్ చేయాలి validation అనేది. మాన్యువల్ గా అప్డేట్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే substitution means inputs will be updated automatically at the time of accounting entry posting. Substitution అంటే inputs అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. వాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అనేది ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి. వాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి డిఫరెన్స్ అది. ఆటోమేటిక్ గా ఎంటర్ అవుతాయి. మా వాలిడేషన్ లో మనం మాన్యువల్ గా ఇవ్వాలి. సబ్స్టిట్యూషన్ లో మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవ్వకపోయినా యాడ్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. ఓకే, వెళ్ళండి. కాన్ఫిగరేషన్ చూడండి. సబ్స్టిట్యూషన్, వాలిడేషన్, సబ్స్టిట్యూషన్ అనేవి ప్రీ డిఫైన్డ్ రూల్స్, పోస్టింగ్ రూల్స్ అని చెప్తుంటారు. పోస్టింగ్ రూల్స్. సబ్స్టిట్యూషన్ అంటే మీకు ఏంటో అర్థమైంది కదా? at the time of accounting entry posting whatever inputs is required based on the client requirements it will be updated automatically based on the substitution configurations. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఎందుకు ఉపయోగపడుతుంది? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? మాన్యువల్ గా ఇన్పుట్స్ ఇవ్వాల్సిన టైం అనేది ఎండ్ యూజర్ కి సేవ్ అవుతుంది. అలాగే ఎండ్ యూజర్ మిస్టేక్స్ చేస్తుంటారు, అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సబ్స్టిట్యూషన్స్, వాలిడేషన్స్ ఇవన్నీ కూడా. టీ కోడ్ ఇవ్వండి. G0GGB1. ఇక్కడ ఫైనాన్స్ అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ వెళ్ళండి. డాక్యుమెంట్ హెడర్ పైన సబ్స్టిట్యూషన్ యాక్టివేట్ అయింది చూసారా? సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ యాక్టివేట్ అవుతుంది. సబ్స్టిట్యూషన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూషన్ కదా, పని చేద్దాం. AMAR అని తీసుకోండి, లేదంటే మీ ఇష్టం. ఎనీ 4 digits AMAR. సబ్స్టిట్యూషన్ డిస్క్రిప్షన్ కూడా అదే ఇవ్వండి. AMAR. ఇచ్చాం. ఓకే, AMAR అనేది ఇచ్చాం. ఎంటర్ చేయండి. ఎంటర్. లెఫ్ట్ సైడ్ AMAR యాడ్ అని చూసారా? మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోవాలి మీరు. ఓకే, AMAR పైన ఓకే ఫస్ట్ ఎంటర్ ఇచ్చే సేవ్ చేయండి. ఎంటర్ అండ్ సేవ్. సో AMAR సెలెక్ట్ లో ఉంది, సెలెక్ట్ చేసి ఉండాలి. స్టెప్ పైన స్టెప్ అని చూసారు, దానిపైన క్లిక్ చేయండి. స్టెప్ పైన క్లిక్ చేశారు. తర్వాత ఏ ఫీల్డ్ తీసుకోవాలి? ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డ్ తీసుకుంటున్నాం. ఇంతకుముందు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ తీసుకున్నాం, ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ తీసుకుందాం. కిందకి రండి. రిఫరెన్స్ అని ఉంటుంది చూడండి. రిఫరెన్స్ అని ఉంటుంది చూడండి. ఏ ఫీల్డ్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు? రిఫరెన్స్ REFERENCE. పైన ఉంది కదా రిఫరెన్స్, వెళ్ళిపోయినట్టు ఉంది. అది కాదు, ఇది పైకి వెళ్ళిపోయినట్టు, పైన కింద నుంచి థర్డ్ వన్. థర్డ్ వన్ కరెక్ట్. చూడండి BKPF అని చూసారా ఫస్ట్ లో? అది BKPF. ఇది రిఫరెన్స్. సెలెక్ట్ చేశారు కదా, సెలెక్ట్ చేయాలి మీరు. రిఫరెన్స్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేయాలి.
కంటిన్యూ చేయండి. కంటిన్యూ. వెయిట్ ఏంటిది? కాన్స్టెంట్ వాల్యూనా? ఓకే, కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తాం మనం. కాన్స్టెంట్ వాల్యూ కదా, ఇక్కడ సేమ్ అదే ఇవ్వండి, AMAR ఇవ్వండి. స్టెప్ దగ్గర AMAR ఇవ్వండి. AMAR ఇచ్చేసాం. ఎంటర్. సేవ్. ఎంటర్. సేవ్. సరే, లాస్ట్ లో సేవ్ అయింది కదా, అలా సేవ్ అవుతుంది అనమాట. సేవ్. నెక్స్ట్ ప్రీ రిక్విజిస్ట్, లెఫ్ట్ సైడ్ చూసారా? ప్రీ రిక్విజిస్ట్ దానిపైన క్లిక్ చేయండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ హెడర్ దానిపైన క్లిక్ చేయండి. వెరీ గుడ్. సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ చేద్దాం. ఏ డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నాము? డాక్యుమెంట్ టైప్ వెతకండి. డాక్యుమెంట్ టైప్ ఉంటే చూడండి, సెర్చ్ చేయండి డాక్యుమెంట్ టైప్. డాక్యుమెంట్ నంబర్ అవన్నీ వస్తున్నాయి కదా, డాక్యుమెంట్ టైప్. ఏ డాక్యుమెంట్ టైప్? డాక్యుమెంట్ టైప్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. డాక్యుమెంట్ టైప్ పైన క్లిక్ చేశారు. ఈజ్ ఈక్వల్ టు ఇచ్చేస్తారు. పైన డాక్యుమెంట్ టైప్ యాడ్ అయిందా? ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది కదా, ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది. కాన్స్టెంట్ పైన క్లిక్ చేయండి. ఏ డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు? ఎస్ఏ డాక్యుమెంటా, డిఆర్ డాక్యుమెంటా, డిజెడ్ డాక్యుమెంటా? చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, ఏదైతే అది. ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. ఎస్ఏ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఎస్ఏ యాడ్ అయిందా పైన? అదిగో ఎస్ఏ అనేది యాడ్ అయింది. అండ్ ఏఎండి అండ్ పైన క్లిక్ చేయండి. అండ్ కూడా యాడ్ అయింది. అండ్ కంపెనీ కోడ్, ఏ కంపెనీ కోడ్కి మీరు యాడ్ చేస్తున్నారు? కంపెనీ కోడ్ ఫైండ్ అవుట్ చేయండి. కంపెనీ కోడ్ ఉంది. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ కూడా యాడ్ అయింది. కంపెనీ కోడ్ అనేది యాడ్ అయింది. ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అయింది పైన చూడండి. నెక్స్ట్ ఏంటి? కాన్స్టెంట్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. కంపెనీ కోడ్ ఇచ్చేసాను కదా. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఎంటర్ చేయండి. ఎంటర్. సబ్స్టిట్యూషన్, లెఫ్ట్ సైడ్ సబ్స్టిట్యూషన్ చూడండి, దానిపైన క్లిక్ చేయండి. సబ్స్టిట్యూషన్ రిఫరెన్స్ తర్వాత కాన్స్టెంట్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి ఒకసారి. అలా కాదు, రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకోండి. కాన్స్టెంట్ వాల్యూ డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, మాన్యువల్గా ఎంటర్ చేయండి. మన వాల్యూ ఏమి ఇచ్చాము? AMAR కదా, AMAR ఇచ్చాం. ఎంటర్. సేవ్ చేయండి. కంప్లీటెడ్, సక్సెస్ఫుల్ గా సేవ్ అయిపోయింది అనమాట. రిఫరెన్స్ వాల్యూ అనేది ఇచ్చేసాం. సేవ్. నెక్స్ట్ అసైన్ చేయాలి. కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. సబ్స్టిట్యూషన్ ని కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. వెళ్ళండి, OBBH. న్యూ అడ్రస్, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో చేసాం మనం. లైన్ ఐటమ్ లెవెల్ అయితే లైన్ ఐటమ్ లెవెల్ ఏదైతే అది హెడర్ లెవెల్ తీసుకోండి. సబ్స్టిట్యూషన్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. మనం క్రియేట్ చేసిన సబ్స్టిట్యూషన్ కనిపిస్తుంది. అది AMAR. ఎనీవన్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. రైట్ సైడ్ యాక్టివేట్.
డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ వస్తుంది, రైట్ సైడ్ మూవ్ చేయండి కొంచెం. అలా మూవ్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ బటన్ కనిపిస్తుంది. యాక్టివేట్, ఇన్యాక్టివ్ కూడా చేసుకోవచ్చు, ఇన్యాక్టివ్ కూడా చేసుకోవచ్చు. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. సో వ్యాలిడేషన్ ఏంటి? వ్యాలిడేషన్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. ఓకేనా? చూద్దాం, వెళ్ళండి. F-02 డేట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి ఒకసారి, ఎంటర్. చూసారా సబ్స్టిట్యూషన్ పిక్ అయిందా? ఏఎంఆర్ మాన్యువల్గా పిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. వ్యాలిడేషన్ మాన్యువల్గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. హెడర్ టెక్స్ట్ కూడా ఇవ్వండి. హెడర్ టెక్స్ట్ ఏంటి? వ్యాలిడేషన్ ఏంటి మంది? మీ కంపెనీ కూడా మీ వ్యాలిడేషన్. ఎంటర్ చేయండి, ఎంటర్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ తీసుకోండి. ఎంటర్, అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ 50, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. అమౌంట్ బ్యాంక్ అకౌంట్, ఎంటర్, ఎంటర్, స్టార్ ప్లస్, ఎంటర్, సిమ్యులేట్. చూసారా వ్యాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఇచ్చాం. హెడర్ టెక్స్ట్ దగ్గర రిఫరెన్స్ ఆటోమేటిక్ గా పిక్ అయింది. సేవ్, సేవ్. ఓకే, క్లియర్ కదా? డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఎంటర్. చూసారా సబ్స్టిట్యూషన్ వచ్చేసింది. ఏఎంఏఆర్ చూపించండి నాకు. క్లియరా? అర్థమైందా లేదా? వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఏదైతే నోట్స్ ఇచ్చానో అది చదవండి. ఓపెన్ చేయండి, నోట్స్ ఓపెన్ చేయండి, చూడండి, పైకి వెళ్ళండి. వ్యాలిడేషన్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. చూడండి, వాట్ ఈస్ మీన్ బై వ్యాలిడేషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. Validation is checking or control the specific fields. Validation is nothing but verify or check specific field. Particular field ni proper ga check chestadi. It is also determines the mandatory fields. It is also determine the mandatory fields at the time of accounting entry posting. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో పర్టికులర్ ఫీల్డ్స్ ని చెక్ చేస్తుంది. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ సిస్టమ్ విల్ బి చెక్ అవర్ కండిషన్. మీ కండిషన్స్ ని చెక్ చేస్తుంది సిస్టమ్ అనేది. ఇట్ ఈస్ ట్రూ, కరెక్టా కాదా, కరెక్టా కాదనేది చెక్ చేస్తుంది. ద అకౌంటింగ్ ఎంట్రీ, ఇట్ ఈస్ ట్రూ, ద అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ అంటే పోస్ట్ అవుతుంది. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్, మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్, సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. మీరు వ్యాలిడేషన్ దగ్గర ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు అనుకోండి, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. వ్యాలిడేషన్ టెక్స్ట్ కరెక్ట్ గా ఇస్తేనే పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా? సో ఇఫ్ యూ కెనాట్ గివ్ ప్రాపర్ ఇన్పుట్స్, ద సిస్టమ్ షోయింగ్ ఎర్రర్ మెసేజ్. వ్యాలిడేషన్ ఈజ్ రూలింగ్ check a particular field data. Validation is ruling check a particular field data. So particular field correct ga unda leda check chestadi. Okay na? When the user enter a transaction and enter the inputs on the specific field, end user cannot give proper inputs. End user cannot give proper inputs. And proper inputs ఇవ్వకపోతే user the error message will be reflected. So error message అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. తర్వాత రిఫరెన్స్ అంటే ఏంటి, చెక్ అంటే ఏంటి మనం చేసాం కదా.
ఇవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి రండి. నోట్ చూడండి. హియర్ టోటల్ ప్రాసెస్ విల్ బి అప్డేటెడ్ అబాప్ కోడ్ లెవెల్. అబాప్ కోడింగ్ లెవెల్లో మనం చేసాం. అబాప్ కోడింగ్ ఎలా ఉంటుంది? కోడింగ్ అంటే మీకు తెలుసు కదా, సి లాంగ్వేజ్ ఇవన్నీ యూజ్ చేస్తారు. ఆ లెవెల్లో మనం అప్డేట్ చేస్తాం. క్లియర్ కదా? వ్యాలిడేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇట్ ఈస్ రిడ్యూసింగ్ ది ఎండ్ యూజర్ మిస్టేక్స్, రిడ్యూస్ ది మాన్యువల్ వర్క్ ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎండ్ యూజర్ తప్పుగా కొన్ని ఫీల్డ్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేకుండా వ్యాలిడేషన్ అనేది చేస్తాం. సో 2 steps లో చేయాలి వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్. వ్యాలిడేషన్ 2 steps, GGB0. తర్వాత యాక్టివేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇది మొత్తం చదవండి. What is meant by substitution? At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, we will update automatically based on the substitution configurations. So ఏవైతే ఎండ్ యూజర్ రిక్వైర్మెంట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూషన్ ద్వారా పిక్ అవుతాయి. AMAR ఇచ్చాం, అది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ ఇన్పుట్స్ ఈజ్ రిక్వైర్డ్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్స్, ఇట్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికలీ. ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. వ్యాలిడేషన్ మాన్యువల్ గా ఇవ్వాలి, సబ్స్టిట్యూషన్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది, ఎండ్ యూజర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? వ్యాలిడేషన్ మీన్స్ కిందకి రండి. validation అంటే ఏంటి? validation means the particular inputs we need to enter manually at the time of accounting entry posting. Proper inputs అనేవి ఇవ్వాలి, మాన్యువల్ గా ఇవ్వాలి. Substitution means inputs will be updated automatically at the time of accounting entry posting. Substitution అంటే ఆటోమేటిక్ గా పిక్ అవుతాయి, validation అంటే మాన్యువల్ గా ఇన్పుట్స్ అనేవి ఇవ్వాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ validation and substitution. క్లియరా? ఇది చదవండి, మొత్తం చదవండి, నోట్స్ మొత్తం చదవాలి. చదివితేనే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. క్లియర్ కదా? ఓకే, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. వెళ్ళండి. వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్, ఇవి రేపు చెప్తాను మీకు. రేపు మార్నింగ్ ఈ 2 కాన్సెప్ట్స్ చెప్తాను, వెండర్ డౌన్ పేమెంట్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. నేను డౌన్ పేమెంట్ చెప్తాను, మీరు క్లియరింగ్ చేస్తారా? వీడియో ఇస్తాను, వీడియో చూసి చేయాలి. అది మీ ఓన్ వర్క్, చేయగలరా? వెండర్ డౌన్ పేమెంట్, కస్టమర్ డౌన్ పేమెంట్స్. నేను డౌన్ పేమెంట్స్ చెప్తాను, క్లియరింగ్ మీరు చేయాలి. ఓన్ గా చేస్తారా? చేస్తాం సార్. మీరు ఓన్ గా కూడా చేయాలండి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుందంటే చాలా వరకు ఒక 10 కాన్సెప్ట్స్ చెప్తారు, ఇంకొక 5 కాన్సెప్ట్స్ వీడియోస్ ఇస్తారు, ఇంకొక 5 10 చెప్తారు, ఇంకొక 10 కాన్సెప్ట్స్ వీడియోస్ ఇస్తారు. ఎక్కువ వీడియోస్ మీద డిపెండ్ అవుతారు. బట్ నేను మాక్సిమం కవర్ చేస్తాను మీకు. ఓకే, నేను రేపు మార్నింగ్ క్లియరింగ్ చెప్తాను, కస్టమర్ డౌన్ పేమెంట్స్, వెండర్ డౌన్ పేమెంట్స్ చెప్తాను. క్లియరింగ్ మీరు చేయాలి. ఓకేనా? ఫైన్ కదా? రైట్. ఎవరైనా ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు అన్నా. టోటల్ 80 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, 80 ఉండాలి. ఇవి నేర్చుకున్నా ఇంకా చాలా ఉంటాయండి. ఇవన్నీ SAP అనేది ఒక పెద్ద ఓషన్ అన్నమాట. ఎన్ని నేర్చుకున్నా ఇంకా ఉంటాయి, పెండింగ్ ఉంటాయి. బట్ ఇవి సరిపోతాయి మీరు జాబ్ లో ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి. క్లియర్ కదా? ఎస్ సార్, నో? సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.